ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవలు పట్టుకొని తిరుగుతాం, రప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఏదైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ఎంతలా భయపడుతుంది, రాజ్యాంగాన్ని ఎంతలా అపహాస్యం చేస్తుంది అన్నానికి ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో ఏదైతే పొట్టేళ్లు నరికారు అని చెప్పేసి రప్ప అన్నారనేసి తీసుకెళ్లి అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసి దాన్ని కూడా కస్టోడియల్ టార్చర్ అంటారు దాన్ని. వాళ్ళు ఏమన్నా స్మగ్లర్లా? వాళ్ళు ఏమన్నా గంజాయి స్మగ్లింగ్ చేస్తా ఉన్నారా? లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు 14 మంది కలిసి రాఫ్తాడు 7 గుర్రాలపల్లెలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినట్టుగా వాళ్ళు ఏమన్నా అత్యాచారం చేశారా? హత్యలు చేశారా? ఏమీ లేదు. కానీ రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్కను వదిలిపెట్టి భారత రాజ్యాంగాన్ని, సిఆర్పిసిని అపహాస్యం చేస్తూ ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కొట్టడమే కాకుండా రోడ్డు మీద ఊరేగిస్తారా? నారా లోకేష్ ఒకటి గుర్తుపెట్టుకో, హోంమంత్రి అనిత గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రోజు ఏదైతే విత్తుతున్నారో అదే వటవృక్షం అయిపోతుంది, అదే గిర్రం తిరిగి మీ మెడకు చుట్టుకుంటుంది. ఆ రోజు నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి గాని, తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి గాని ఏ ఒక్కరు కూడా సాహసించరు. ఇది మీరు నేర్పిస్తున్నదే. ఇది లేకపోతే బర్త్డే వేడుకలు నరికితే దేశద్రోహుల? మరి మీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే హిందూపూర్లో మీ పార్టీ కార్యకర్త పొట్టేళ్లు నరికి మరి హింసగా ఆ ఏదైతే తలలు మొత్తాన్ని దండగా మాలగా కట్టి బాలకృష్ణ ఫ్లెక్సీకి వేసినప్పుడు అది ఉన్మాద చర్య కాదా? జీవహింస కాలేదా? చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలకు పొట్టేళ్లు నరికి రక్తాభిషేకం చేసినప్పుడు ఉన్మాద చర్య కాదా? జీవహింస కాదా? వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉండవా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు రేపులు చేసినా శిక్షలు ఉండవు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్యలు చేసినా శిక్షలు ఉండవు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా పొట్టేళ్లు నరికినా గానీ ఉన్మాద చర్య కాదు. మరి వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయం నడుస్తా ఉందా? పోలీసు వారిని అడుగుతా ఉన్నా నేరుగా నేను. అధికార పార్టీలో ఉండే వాళ్ళు ఏం చేసినా సరే శిక్షలు ఉండవా? ప్రతిపక్షం వాళ్ళు ఏం చేసినా సరే దాన్ని ఒక భూతత్వంలో చూపిస్తూ, ఏమీ చేయకపోయినా వాళ్ళకు ఉన్మాదుల్లో చూపిస్తూ, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.